గుడ్ ఈవినింగ్. రాజ్యసభలో అమరావతి క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ చట్టబద్ధత కల్పిస్తూ దీన్ని రాజ్యసభలో చాలామంది ఎంపీలు, బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, వైఎస్ఆర్సీపీ, ఇక్కడ బీఆర్ఎస్కు సంబంధించిన వీళ్ళు కూడా అందరూ కూడా మాట్లాడారు. ముఖ్యంగా 5 సంవత్సరాల ప్రజల పోరాట ఫలితమే ఈ యొక్క అమరావతి యొక్క చట్టబద్ధత కోసం ఎవరు మార్చకుండా ఉండడం కోసం చట్టబద్ధత కల్పించడం జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం, అదేవిధంగా రాజ్యసభలో చర్చ జరగడం, దీన్ని అఫీషియల్గా రాజధానిగా మనం భావిస్తున్నాం. ఎంతమంది ప్రజలను అప్పటి ప్రభుత్వము ముప్పతిప్పలు పెట్టి ఎన్ని ధర్నాలు చేసుకోవడానికి వీలు లేదని, స్ట్రైకులు చేయొద్దని, ఎన్ని రకాలైన హింసలను ప్రేరేపించిందంటే కనీసం పాదయాత్ర చేయడానికి కూడా వీలు లేదని చెప్పింది. అదేవిధంగా వ్యవస్థలన్నింటి కూడా నాశనం చేసినటువంటి అప్పటి ప్రభుత్వం మీద ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పటికి కూడా వీళ్లకు ప్రజాపాలన యొక్క ఫలితం తెలుస్తలేదు. ఒక రాజకీయ స్వప్రయోజనాల కోసం, తమ రాజకీయ పార్టీ ఉన్నతి కోసం పాటుపడుతున్నారు తప్ప ప్రజల క్షేమము, ప్రజల గురించి పెద్దగా పట్టించుకున్నట్టు కనపడడం లేదు. ఇప్పుడు రాజకీయ కక్షలతోటి చేసినటువంటి అప్పటి ఇబ్బందుల గురించి ఈ చట్టబద్ధతకు అందరూ కూడా హర్షిస్తున్నారు, ఎంపీలు, అదేవిధంగా ప్రజలు కూడా. కాబట్టి ఈ యొక్క చట్టబద్ధత అప్పుడే కల్పించుంటే బాగుండేది. 2014లో ఈ యొక్క అమరావతిని శంకుస్థాపన చేసినప్పుడు మోడీ గారు ఏం చెప్పినారు, ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని ఈ యొక్క పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు తోటి అధికారంలోకి రావడం జరిగింది. అదే అప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వము బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, ఇది చేసేటువంటి పని తప్పు అని ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇదంతా కూడా రాజకీయంగా జరిగినట్లే ప్రజలందరూ భావిస్తున్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి మిత్రులు, శత్రువులు శాశ్వతంగా ఉండరు అని అంటే మనకు ఇది ఉదాహరణగా చెప్పచ్చు. ఎంతో అనుభవం కలిగిన సిబిఎన్ గారు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేసింది ఎంపీలందరూ చెప్తున్నారు. అదేవిధంగా అమరావతిని ఎలా డెవలప్ చేశారు అనేటువంటిది. దీనికి రాజకీయ నాయకులు పార్టీలు పెట్టుకోవచ్చు, రీజనల్ పార్టీలు, వాళ్ళు ఎదిరించి మాట్లాడవచ్చు. వ్యక్తిగతంగా ఒక వ్యవస్థ మీద లాభాలు నష్టాలు బేరీజ్ చేయకుండా తమ సొంత ఆస్తులాగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదైతే తెలంగాణ, ఆంధ్ర అనేటువంటి 2 ప్రాంతాలను కూడా ఈ యొక్క రీజనల్ పార్టీలు ఉన్నటువంటి అక్కడ 5 సంవత్సరాలకు ఆయన వెళ్ళిపోయాడు, ఈయన 10 సంవత్సరాలకు ఏ విధంగా చేసిందండి ప్రజలందరికీ తెలిసింది. ఓవరాల్గా రాజ్యసభలో చెప్పినటువంటి ఎంపీలు, అదేవిధంగా యథార్థంగానే జలశక్తి మంత్రి గారు చెప్పాడు. దాదాపు 1,00,000 కోట్లను నీళ్లపాలైనాయని చెప్పారు. కానీ దీన్ని వ్యతిరేకించడానికి అక్కడ ఏం లేదు. కేసీఆర్ను సమర్థించడానికి సురేష్ రెడ్డి గారు ఎంపీగా ఆయన కొంత ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ ఆయన ఏం చెప్పినా అక్కడ ఏమాత్రమూ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి అక్కడ బలాలు లేవు. లోక్సభలో 0, రాజ్యసభలో ఉన్నటువంటి వాళ్ళు కూడా రిటైర్డ్ అయిపోతున్నారు. కానీ వాళ్ళు చేసినటువంటి మా లీడర్ కేసీఆర్ అని, అదేవిధంగా ఇదంతా చెప్పుకుంటూ వాళ్ళ పార్టీని గురించి చెప్పడం జరిగింది. అయితే బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారిని పొగుడుతూ ప్రజల యొక్క బీదరికాన్ని,
ప్రజల యొక్క అభివృద్ధిని, ఆంధ్రప్రదేశ్కు రోడ్లను ఎన్ని ఇచ్చారు, ఇవన్నీ కూడా అభివృద్ధి గురించి మాట్లాడుతూ 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, ప్రజాపాలన గురించి కూడా వాళ్ళు బాగా చెప్పడం జరిగింది. ఇది ఈ 2 పార్టీలు రీజనల్ పార్టీ పతనానికే కారణం. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ సొంత పాలన, కుటుంబ పాలన చేశారనేదే ప్రజలు నమ్మారు. అందుకోసం సీదా ఇద్దరిని కూడా దించేశారు. ఆయన 11 సీట్లకు పరిమితయ్యాడు. ఈ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి గద్దె నుంచి దిగిపోయాడు. దిగిపోయినా కూడా వీళ్ళ యొక్క మాటలు ఇప్పటికి కూడా తగ్గడం లేదు. ఈ రాజధాని అనేటువంటిది 3 రాజధానులు పెడతాం, అక్కడ లేవా ఇక్కడ లేవా అని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలతోటి ప్రజలను తికమక చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన లైఫ్లో అది అవకాశం అరుదుగా వస్తుంది. ఒక ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కక్షలు, కారుణ్యాలు, ఫ్యాక్షన్ టైప్లో రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని ప్రజలు ఎవరు ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో లేడు ఆయన. ఆ విధంగా 5 ఇయర్స్లో ఏమేమి జరిగినాయనేది ప్రజలందరూ చూశారు కాబట్టి ఆ పాలన వద్దు అని చెప్పేసి చేశారు. దీంట్లో రాజకీయం ఉందా అంటే అవకాశం కోసము చూస్తుంటారు. ఏ పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే లాభం, ఏ పార్టీతోటి దూరం చేసుకుంటే లాభం అని చూస్తుంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని ప్రాజెక్టులను చేసినటువంటి మోడీ గారు ఈ జగన్ను అప్పుడు ఆ 5 సంవత్సరాలు ఏదైతే ఆ పార్టీని ఎంకరేజ్ చేశాడు, ఆ జగన్ను ఎంకరేజ్ చేయడంలో ఎందుకు చేశాడు ఏంటి అంటే కొన్ని రాజకీయ కారణాలు. అదేవిధంగా కేసీఆర్ గారు పూర్తిగా జగన్ను ఎంకరేజ్ చేశాడు. అన్నిలో ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని రకాలుగా చేయడం జరిగింది. ఆ విధంగా ఆ టైంలో ఈ యొక్క పార్టీలు అధికారాన్ని అక్కడ తెలుగుదేశం ఇక్కడ రాకపోవడం, ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం, అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ప్రజలకు అన్ని ఇబ్బందులు ఈరోజు ఇద్దరు నామరూపాలు లేకుండా పోయినారు. అయినప్పటికీ ఇప్పటికి కూడా రకరకాలైన మాటలను మాట్లాడుతున్నారు. ఆ యొక్క స్టాండ్ను తీసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఏం ప్రయత్నం చేసినా దాన్ని తిప్పి కొడుతూ ఉన్నారు రాజ్యసభలో. అదేవిధంగా ఇప్పటికి కూడా ఆయన యొక్క మదిలో, అప్పటి మాజీ ముఖ్యమంత్రి మదిలో 3 రాజధానులనే ఉంది. అమరావతిని యాక్సెప్ట్ చేయలేదు. దానికి ఆయన యొక్క మాటలను మనం గమనిస్తే ఆ పార్టీ అనేటువంటిది ప్రజల క్షేమం కోసం పనిచేయాలి కానీ తన యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తుందేమని రెండు కూడా ఆంధ్ర, తెలంగాణలో ప్రజలందరూ గమనించి వాళ్లకు ఇద్దరికి కూడా కీలేరికి వాత పెట్టి ఇంటికి పంపించారు. అయినా కూడా ఇప్పటికి కూడా ప్రజా సంక్షేమం కోసం కన్స్ట్రక్టివ్గా ఈ యొక్క విమర్శలు చేస్తూ ప్రజలకు కావలసినటువంటి అన్ని పనులు చేయవలసింది, పేద ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ఉపాధి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం చేయడానికి సలహాలు సూచనలు ఇవ్వవలసినటువంటి ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ వైఎస్ఆర్సీపీ అలా ఇవ్వడం లేదు. ఇద్దరు వాళ్ళు ఏదన్నా రాజకీయ ప్రయోజనం కోసం ఈ పార్టీల గురించి చేస్తున్నారు. అభివృద్ధికి ఎక్కడైనా అభివృద్ధి కోసం ఇండస్ట్రీలు వస్తే దానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు సృష్టించడం, ఈ యొక్క అన్ని రకాలుగా చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమం కోసం చేయలేదని చెప్పి మన ఎంపీలు అందరూ చెప్పడం జరిగింది. ఈ ఎంపీలలో లక్ష్మణ్ కానీ, ఆర్ కృష్ణయ్య కానీ, ఇంకా మిగతా వాళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళ పార్టీని పొగుడుకుంటూ ఈ యొక్క డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి బీజేపీని చెప్పుకుంటూ రాబోయే కాలాల్లో మేము ఇంకా 2 రాష్ట్రాలను అభివృద్ధి చేస్తామంటే గౌరవ ఎంపీగా ఉన్నటువంటి సురేష్ రెడ్డి గారు మా ఈ కొన్ని గ్రామాలను ఆంధ్రప్రదేశ్ వెనక్కి ఇప్పమని, అదేవిధంగా జాతీయ హోదా ఇవ్వమని, అదేవిధంగా కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ అని, అది కేవలం 2 పిల్లలు మాత్రమే ఉంచుకొని బ్యారేజీలు, పంప్ హౌసులు, అదేవిధంగా సబ్ స్టేషన్లు ఇవన్నీ చాలా అద్భుతమైన సినిమాను చూపించాడు సురేష్ రెడ్డి గారి ఎంపీ. ఆ సినిమా ఎవరు నచ్చదు, ఎందుకంటే
క్లియర్గా జలశక్తి మినిస్టర్ గారు 1,00,000 కోట్లు నీళ్ళ పాలైనాయని చెప్పాడు. దాని మీద స్పందిస్తూ అలా కాదు ఇలా కాదు అని చెప్పారు. అప్పుడు జరిగినటువంటి దాంట్లో 30,000 కోట్లను ఖర్చు పెట్టింది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్లు స్టేట్ గవర్నమెంట్ ప్రవర్తిస్తూ పర్మిషన్స్, పర్యావరణ అనుమతులు తీసుకోకపోవడం, డిపిఆర్ అప్రూవ్ చేయకపోవడం, ఇవన్నీ చేయకుండా జాతీయ హోదా చేయంటే ఎలా చేస్తామని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. రియల్ ఫ్యాక్ట్ను, పరిపాలన అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పరిపాలించకుండా ఈ యొక్క సొంత పరిపాలనను, కుటుంబ పరిపాలనను చేసినటువంటి కేసీఆర్ ఈరోజు ఆయన ఏ విధంగా డబ్బులు నీళ్ళపాలు చేసినది బీజేపీ అనేది కాదు, ప్రజలు కూడా అనుకుంటున్నారు. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఎందుకు రాలేదు అని అనుకుంటే, బీజేపీ వచ్చే అవకాశాలు కొంచెం కనపడ్డప్పటికీ బీజేపీకి పూర్తి స్థాయిలో నిర్మాణ దశలోనే ఉంది. తెలంగాణలో ఏదో టౌన్లలో మాత్రమే ఉంది, గ్రౌండ్కు లేదు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాబట్టి వీళ్ళకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాలని, దానికి కావాల్సినటువంటి నాయకుడు, యువకుడు అయినటువంటి అప్పటి టీపీసీసీ రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ఎంత హరాస్మెంట్ చేస్తే అంత ఉవ్వెత్తున ప్రజలు సపోర్ట్ చేసి ఈ యొక్క పరిస్థితులను ద్వారా ప్రజలు ఏం కోరుకున్నదో అదంతా చేశారు. ఆ విధంగా అధికారంలోకి ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఈ యొక్క ఇన్ని జరుగుతుంటే కేంద్రముకు నిమ్మకు నీరెత్తినట్టు ఇద్దరు ముఖ్యమంత్రులను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని హరాస్మెంట్ చేస్తుంటే కూడా, ఎంతోమందిని అరెస్ట్ చేస్తుంటే కూడా పట్టించుకున్నటువంటి బీజేపీ అప్పుడు, ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోవడానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు యొక్క సపోర్ట్ లేకపోతే పరిపాలన ఉండదు. ఎందుకంటే వాళ్ళకు అనుకున్నన్ని సీట్లు రాలేదు. అదే నితీష్ కుమార్ గారికి, చంద్రబాబు నాయుడికి ఏదో ఒక పదవి ఇవ్వాలని కూడా వాళ్ళు చూస్తున్నారు. ఈ విధంగా ఈ రాజకీయాల్లో ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా, ప్రజల యొక్క బీదవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు ఎలాంటి సహకారాలు కల్పించకుండా కేవలం తమ స్వార్థం కోసం ఈ యొక్క మందు, అదేవిధంగా ప్రాజెక్టులు అన్నీ, కాళేశ్వరం కానీ ఇంకా రకరకాలైనటువంటిది ఏది ఒక సిస్టమేటిక్గా అడ్మినిస్ట్రేషన్లో చేయనందునే ఈయన 10 సంవత్సరాలు, ఆయన 5 సంవత్సరాలు ఇంటికి పంపించారు. కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషించవలసిన మీరు బీఆర్ఎస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ప్రత్యక్షంగా ప్రజల కోసం పనిచేయమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను. బెస్ట్ ఆఫ్ లక్. రాబోయే కాలంలో రెండు పార్టీలకు గడ్డు పరిస్థితి ఎదుర్కొనే అవకాశం ఉందని ఒక విధంగా ప్రజల్లో వీళ్ళిద్దరి మీద అసంతృప్తి ఉండడం, వీళ్లకు ఓటేసే ప్రసక్తి ఉందా అంటే ఆ విధంగా కనపడడం లేదు. వీళ్ళు చేసేటువంటి దాన్ని మనం సమర్థించలేము. ఇప్పటి ప్రభుత్వంలో ఉన్న లొసుకులు కూడా విమర్శిస్తూ చెప్పవలసిన ధర్మం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని, అక్కడ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటిది మేలు చేస్తుందని భావిస్తూ ఇంతటితో విరమిస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ యొక్క చట్టబద్ధత క్యాపిటల్కు కల్పించినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా దీని మీద చర్చలో పాల్గొన్న ఎంపీలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, రెండు రాష్ట్రాలు దేహం ఒకటైనప్పటికీ రెండు కళ్ళులాగా గతంలో ఏం జరిగిందనేటువంటి విశిదంగా ఎంపీలు తెలుగులో ప్రసంగం చేయడం ఈ యొక్క ఉన్నతికి, ఈ రాష్ట్రాలు రెండు మీద మోడీ గారికి ఏ విధంగా ఉంది, డబుల్ సర్కార్ వచ్చే అవకాశం ఉందా అంటే తెలంగాణలో వాళ్ళ ప్రయత్నాన్ని ముమ్మరం చేశారు. అది రేవంత్ రెడ్డి గారు క్యాచ్ చేసి అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ ఇంకా నిధులను ఇస్తూ ఈ యొక్క అభివృద్ధిలో చాలా పడుతుందని లక్ష్మణ్ గారు ఎంపీ గారు చెప్పడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ, బెస్ట్ ఆఫ్ లక్. అమరావతి
రాజధానిగా చట్టబద్ధత కల్పించినటువంటి దానికి చర్చలో పాల్గొన్న వారికి, మోడీ గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, రామ్మోహన్ నాయుడు, మినిస్టర్లందరికీ కూడా కష్టపడినటువంటి వాళ్ళందరికీ, దీన్ని కృషి చేసిన వాళ్ళందరికీ. కాబట్టి ఆంధ్ర తెలంగాణలో రెండు కూడా అభివృద్ధి పదంలో పోవడానికి మంత్రులందరూ సహకరించాలని, ఎంపీలందరూ సహకరించాలని కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.